మినప్పప్పు పచ్చడికి పావు కేజీ మినప్పప్పు తీసుకున్నా, వేయించుకుందాం. ఈలోపు అందుట్లో కావాల్సిన పదార్థాలు: అర కేజీ టమాటాలు, ఒక 100 గ్రాములు పచ్చిమిరకాయలు, ఒక 50 గ్రాములు ఎండుమిరకాయలు, ఒక ఎల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు కడిగి పెట్టుకున్నాను, జీలకర్ర సరిపడా సాల్ట్ 2 స్పూన్లు సాల్టు, ఎండుమిరకాయలు 4, దినుసులు 3 స్పూన్లు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు 2 రెబ్బలు చూపిస్తాను. ఎంచుకున్నాను. దీనిలో ఇప్పుడు వేసేసుకున్నాం టమాటాలు, పచ్చిమిరకాయలు, మినుములు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. చింతపండు వేసేసుకున్నాం, ఉడికిపోయిద్ది. మూత పెట్టుకున్నాం. ఇవి కూడా అయిపోయినాయి, కొద్దిగా చల్లారనిద్దాం. అట్టాగే మినుములు అయిపోయినాయి, మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, ఇట్లా పట్టుకున్నాక ఇప్పుడు ఇవి కొద్దిగా ఆరనిచ్చి దానిలో మిరకాయలు కూడా దీనిలో వేసేసుకుందాం. వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూసారా, మిక్సీ తిరగమాత పెట్టుకున్నాం కదా, నూనె వేసుకున్నాను. వేసుకుందాం, సన్న శాఖ మీద ఎగుతూ ఉంటుంది. పచ్చడి పట్టేసుకుందాం. వేసేసుకున్నాం మిక్సీలో. ఇప్పుడు ఇవి కూడా పోసేసుకున్నాం. అయిపోయింది, మిక్సీ పట్టుకో. తిరగమాత అయిపోయింది, దిబ్బి పెట్టుకున్నాను. పచ్చడి వేసుకున్నాను చూడండి. పచ్చడి అయిపోయింది, తిరగమాత పెట్టేసుకున్నాం. చూసారా, చట్నీ ఉప్పు చూడు ఒకసారి, తిని చూడు. అచ్చా, బాగుందంట, చాలా బాగుందంట ఫ్రెండ్స్. ఇట్లా చేసుకొని చూడండి, మినపప్పు పచ్చడి బాగుంటుంది.